తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనే వాస్తవాలు బయటకు వచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదని మండిపడ్డారు. లోకేష్ బాబు గారికి వారిని అడుగుతా ఉన్నాను, కేంద్ర తనిఖీలో హెరిటేజ్ లో ఉన్న పెరుగు నాణ్యత లేదన్నారు. మీరు ఎన్ని గోశాలలు ఉన్నాయి, మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని డైరీలు మీకు ఉన్నాయి ఓన్గా, మీరు ఎక్కడి నుంచి పాలు కలెక్ట్ చేస్తున్నారు? ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను నేను. ఇవాళ హెరిటేజ్ లో నాణ్యత లేని పెరుగు అంటున్నారు. ఆ పెరుగులో ఏం కలుపుతున్నారో మీరు వైట్ పేపర్ ని రిలీజ్ చేయాలని చెప్పి, తేట తెలుగు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఫస్ట్ దాని గురించి మీరు చెప్పి తర్వాత దేని గురించి అయినా మాట్లాడండి. స్కామ్ కాదు బాబు, అసలు కొవ్వే కలవలేదు, ఆయిలే చేప ఆయిలే కలవలేదు. ఇవన్నీ లేనప్పుడు ఎక్కడి నుంచి జరుగుద్ది? ఇలా బురదేసే కార్యక్రమే. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే పిల్లలు బాగా చదువుకోవాలని జడ్పీ హై స్కూల్లో పిల్లలందరికీ కూడా నాణ్యమైన భోజనం మెనూ ఇచ్చి, రాగి జావ ఇచ్చి, చిక్కీ ఇచ్చి, ట్యాబ్లు ఇచ్చి బ్రహ్మాండమైన చదువు చప్పిస్తే వేల కోట్లు ఖర్చు పెట్టి అవి మానేసారే. వాళ్ళకు ఫుడ్ కూడా సరైనది పెట్టలేకపోతున్నారే. ఇవాళ ఇంటి నుంచి బాక్సులు పెట్టుకెళ్తున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు దాంట్లో తిన్నారని అడుగుతున్నాను నేను. సనాతన ధర్మం వెంకటేశ్వర స్వామి అంటే 22,000 గుళ్ళు కట్టించాడు ఆయన టైంలో. ఎక్కడైతే అమరావతిలో గుడి కట్టించారు, వైజాగ్ లో గుడి కట్టించారు, హైదరాబాద్ లో గుడి కట్టించారు, అమెరికాలో గుళ్ళు కట్టించారు. ఎక్కడైతే 2,000 గుళ్ళు కట్టించారు, నువ్వు 350 గుళ్ళు కూల్చారు. మీరు పుష్కరాల పేరు చెప్పి 350 గుళ్ళు నిష్కారణంగా కూలిస్తే ఆయన నిర్మించే కార్యక్రమం చేశారు. దేవుడు అంటే భక్తి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడు అంటే భక్తి లేని వాళ్ళు మీరు. ఏదైతే రథాన్ని మరి ఎవరు కాల్చారో దాన్ని ఇమీడియట్లీ సంవత్సరం తిరగకుండా మరి ఇక్కడ రథం ఇంకోసోట రథం రెండు కూడా కట్టే కార్యక్రమం చేశారు, చేయించే కార్యక్రమం. ఆయన ఎవరైనా దేవుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.